నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంపుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్యక్రమానికి దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్ హాజరయ్యారు. మారుమూల తండాల్లోని ప్రజలకు దగ్గరయ్యేందుకు తమ బాధ్యతగా హెల్త్ క్యాంపు నిర్వహించామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇప్పటికే నల్గొండ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వివిధ ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చామన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళాతో పాటు హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదే అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయక్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. దేవరకొండ డివిజన్లోని పోలేపల్లి గ్రామంలో వైద్యకి సంబంధించిన క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుకు సంబంధించి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదేవిధంగా ఎమ్మెల్యే బాలునాయక్, ఏఎస్పీ మౌనికతో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఎట్లుంది అని మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా దేవరకొండ డివిజన్లో ఎక్కువ తీసుకుంటున్నారు, ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ వెనుకబడినటువంటి దేవరకొండ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉన్నాయి. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పోలేపల్లి గ్రామంలో నల్గొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మా నల్గొండ ఎస్పీ గారు శరత్ పవార్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు మౌనిక గారు, వారి యొక్క టీము మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందనిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేకమైన వైద్య శిబిరం ఉన్న పేదవాళ్లకు వైద్యం అందాలనే ఆలోచనతో, అదేవిధంగా పోలీసుకి ప్రజలకు మధ్య ఇంకా సత్సంబంధాలు ఏర్పడాలని, వెనుకబడేలాంటి ఇలాంటి ప్రాంతంలో ఉండడం వల్ల శాంతి భద్రతతో పాటుగా ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. దాంతో పాటుగానే ఇవాళ పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. అందులో అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. దాంతో పాటుగానే మొన్న ఒక వారం 10 రోజుల ముందునే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఒక క్యాంపును ఏర్పాటు చేసినారు. వాటికి కావాల్సిన పౌష్టికాహారమైనటువంటి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా చెప్పినారు. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కువ శాతం దేవరకొండ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నందుకు వారు మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఎంత పనిచేస్తే ఈ ప్రాంత సమస్యలంతా పరిష్కరించడానికి మాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటి పట్ల జిల్లా యంత్రాంగం ఎక్కువ చొరవ, ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం. 2 ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం. లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు పూర్తి చేయబోతున్నాం. అనేకమైన సమస్యలను పూర్తి చేయబోతున్నాం. మరి మిగిలిపోయిన వైద్యం చాలా అవసరం మనిషికి. అందుకని ఇవాళ ఈ యొక్క ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేసాం. మొన్ననే నల్గొండ పోలీస్ శాఖలో ఎస్పీ గారు ఒక జాబ్ మేళా నిర్వహించినారు, మెగా జాబ్ మేళా. సో దాంతో మా దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువకులు సుమారు 400 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. నేను ఇప్పుడే ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేశాను, భవిష్యత్తులో దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన వారికి మాత్రమే ఒక జాబ్ మేళా నిర్వహించి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి చొరవ చూపాలని చెప్పారు. వారు కూడా దానికి ఒప్పుకున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటు పోలీస్ శాఖ కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మిగతా ప్రభుత్వ యంత్రాంగం కూడా దేవరకొండ పైన చూపుతున్న శ్రద్ధకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా పోలీసులు అంటే ఇప్పుడు బిజీ ఉంటారు. సో మొన్ననే జాబ్ మేళా పెట్టారు. అదేవిధంగా వైద్య క్యాంపులు, చాలామంది పేదలను కూడా కలిసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అంటే ఏంటి మార్పు ఏంటి? అంటే మా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనం ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ తీసుకొని రావడం జరిగింది. జాబ్ మేళాకైనా లేకపోతే ఈ వాళ్ళ ఉన్న మన మెడికల్ క్యాంప్ కైనా కూడా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ స్టేషన్కి రానికి జనాలు భయపడడం అట్లాంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు పోలీసు వాళ్ళే జనాల దగ్గరికి వచ్చేసి మా జనాలతో మా సంబంధాలు పెంచుకోనికి మేము ఇట్లాంటి కార్యక్రమాలను తీసుకొని వస్తున్నాం. చాలా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు కదా, ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది సార్ ప్రజల నుంచి? అంటే చాలా పాజిటివ్గా రియాక్షన్ వస్తుందండి. మాకు చాలా వరకు సపోర్ట్ కూడా గవర్నమెంట్ నుంచి, లోకల్ పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వాళ్ళ మనకి మెడికల్ క్యాంప్ కూడా చాలా సపోర్ట్ వచ్చింది. చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. దేవరకొండ ప్రాంతం అంటే చాలా తండాలు ఉంటాయి. ఈ తండాలలో మీరు రెగ్యులర్గా తిరుగుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎట్లా వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు? అంటే ప్రజల సమస్య ఎక్కువ వరకు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకునే సమస్యలే ఉన్నాయి. మా వరకు అయితే ఏమేమి ఉన్నాయో నేరాలు కానివ్వండి, ఇప్పుడు ముసలి వాళ్ళకి అయితే ఎస్పెషల్లీ వాళ్ళకి వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి, లేకపోతే వాళ్ళు ఇల్లు తీసుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు, భూమి వివాదాలు అవన్నీ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక విలేజెస్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు భూభారతి యాక్ట్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆ సమస్యలన్నీ తీరిపోతాయని ఆశిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ మహిళలకి ఎక్కువ 498A కేసెస్
కేసెస్, డౌరీ హెరాస్మెంట్ ఆ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా మా పోలీస్ వాళ్ళు ఎల్లప్పుడూ యాక్సెసిబుల్ ఉన్నారు, వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంకా దగ్గర కావడానికి మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము జాబ్ మేళా కండక్ట్ చేయడం, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అని కూడా తీసుకురావడం జరిగింది. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విలేజ్ పోలీస్ ఆఫీసర్ని మేము నియమించాము. సో వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మేము తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్. ఇక్కడ చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉండేది గతంలో, కానీ ఇప్పుడు మీరు ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు, రాత్రి సమయంలో కూడా పోయి వీరులలో కావచ్చు, తండాలలో కావచ్చు కలుస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రైమ్ రేట్ అదుపు చేయడానికి మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? క్రైమ్ రేట్ అంటే ఇక్కడ దేవరకొండలో ఎక్కడో ఎక్కువ వరకు అయితే యాక్సిడెంట్ కేసెస్ ఒకటి, ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఒకటి. సో నేను వచ్చినప్పటి నుంచే నేను చాలా స్ట్రిక్ట్గా ఈ రెండు థింగ్స్ని డీల్ చేస్తున్నాను. నెక్స్ట్ 10-15 డేస్లో కొత్త ఎస్ఓపీస్తో ఇంకా వాళ్ళు ఎట్లా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ని ఇంకా ఎట్లా అరికెట్టాలి అని చెప్పి మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి పేద ప్రజలను కలవడం, అదేవిధంగా ప్రజలతో మమేకవడం కోసమే అధికార యంత్రాంగం ఇలాంటి కార్యక్రమాలను చేస్తుందని చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.